నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఈ సర్జరీతో బరువు ఇట్టే మాయం, కాలేయం దెబ్బతిన్నా ఇక పునరుజ్జీవం, ఇదే మలసట బాబోయ్, రొమ్ములో క్యాన్సర్ కంగారొద్దు, ఇంకా హెల్త్ టిప్. బరువు అనేది ఇవాళ మనకు పెద్ద గుదిబండలా మారుతుంది. స్థూలకాయం అనేది వ్యాధులకు రాచబాటగా పరిణమిస్తోంది. అధిక బరువును దాటి స్థూలకాయంలోకి వచ్చాక ఆహార వ్యాయామాలతో పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టువేసే ఆధునిక బేరియాటిక్ సర్జరీలు బాగా ఉపయుక్తంలో ఉంటాయి. పొట్ట పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బరువును తగ్గించే ఈ ఆధునిక సర్జరీల్లో ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులెన్నో వస్తున్నాయి. స్థూలకాయల పాలిట వరం లాంటి బేరియాటిక్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు, స్థూలకాయం నేడు మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లా పరిణమించాయి. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు, ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఎన్నో ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటోంది. బరువును తగ్గించుకునేందుకు మనలో చాలామంది చేయని ప్రయత్నమంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చాలా సందర్భాల్లో బరువు తగ్గటం అనేది అసాధ్యంగా ఉంటోంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఆధునిక వైద్యంలో నేడు అందుబాటులోకి వచ్చిన బేరియాట్రిక్ సర్జరీలను నిజంగా ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. రొటీన్గా మనము చేసే బేరియాట్రిక్ సర్జరీలో 2 రకాల సర్జరీస్ ఉంటాయండి. ఒకటి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని అంటారు, ఇంకొకటి గ్యాస్ట్రిక్ బైపాస్ అని అంటాము. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే దాంట్లో ఏం చేస్తామంటే స్టమక్ అనేది ఒక బుగ్గ లాంటిది, ఒక బెలూన్ లాంటిది ఉంటుంది. ఆ దాంట్లో మనం 80% ఆఫ్ ద స్టమక్ని ఎప్పుడైతే కట్ చేసి తీసేస్తాము, తీసేసినప్పుడు ఒక మిగిలిపోయేది ఒక 20% ఆఫ్ ద స్టమక్ ఒకటి అక్కడ మిగిలిపోతుంది. ఆ 20% ఆఫ్ ద స్టమక్ మిగిలిపోవడం వల్ల మీకు వాల్యూమ్ ఆఫ్ స్టమక్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్, అక్కడ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ కొద్దిగా తీసుకున్నా మనకు కడుపు ఫుల్ అయిపోయినట్టు అయిపోతుంది. అది అమౌంట్ ఆఫ్ ఫుడ్ తక్కువ తీసుకుంటారు. ప్లస్ మనకు అక్కడ ఒక హార్మోన్ ఉంటుంది, గ్రెహిలిన్ అనే ఒక హార్మోన్, అది దానివల్ల మనకు అపిటైట్ అనేది బాగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ స్టమక్ కొంత 80% స్టమక్ తీసేస్తామో ఆ గ్రెహిలిన్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు ఆకలి కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఆకలి కాదు అని కాదు, ఆకలి కొంచెం తక్కువ అవుతుంది. ఆకలి కొంచెం తక్కువ కావడం వల్ల మళ్ళీ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు 20% ఆఫ్ ద స్టమకే మిగిలిపోవడం వల్ల అక్కడ మనకు కావాల్సిన ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాని డైజెషన్ కూడా పార్షియల్ డైజెషన్ అవుతుంది, కొద్దిగానే డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే కొద్దిగా పార్షియల్ డైజెస్టెడ్ ఫుడ్ ఎప్పుడైతే స్టమక్ల నుంచి మనకు ఇంటెస్టైన్స్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, డువోడినం, వాటికి చిన్న పేగులకు ఎప్పుడైతే పోతుందో అప్పుడు దాంట్లో కొన్ని హార్మోన్ చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోన్ చేంజెస్ వల్ల మళ్ళీ మనకు వెయిట్ లాస్ కావడం అనేది అవుతుంది. ఇది మనకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఇంకొకటి ఏంటి అంటే మనకు గ్యాస్ట్రిక్ బైపాస్ అని అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే స్టమక్ని మనము 2 భాగాలుగా విడదీస్తాం, ఒకటి చిన్న భాగము, ఒక పెద్ద భాగం. ఈ చిన్న భాగానికి ఏం చేస్తామంటే మనము ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు తీసుకుపోయి ఆ చిన్న భాగానికి అటాచ్ చేసేస్తాం. ఎప్పుడైతే చిన్న భాగాన్ని మనకు చిన్న భాగానికి చిన్న పేగులు వచ్చి అటాచ్ చేస్తామో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ చిన్న భాగంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కొంచెం రెస్ట్రిక్టివ్ కాంపోనెంట్ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ చిన్న భాగం నుంచి మనము డైరెక్ట్లీగా మనకు స్టమక్, కొంత పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అంతా బైపాస్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న భాగం నుంచి డైరెక్ట్లీ మనకు చిన్న పేగులోకి అది పడిపోతుంది. చిన్న పేగులు పడిపోవడం దెర్ ఈజ్ సంథింగ్ అలెస్ డంపింగ్ సిండ్రోమ్, డంపింగ్ ఎఫెక్ట్ లాగా అయిపోతుంది. ఒక డంపింగ్ ఎఫెక్ట్ లాగా రావడము. అలాగే ఒక హార్మోన్స్ ఉంటాయి GLP-1 అని, ఆ హార్మోన్ చేంజెస్ కావడం వల్ల కూడా మనకు వెయిట్ లాస్ అనేది చాలా మంచిగా అవుతుంది. తిన్న ఆహారం సరిగా శోషణం చెందకుండా చేయటం లేదా పొట్ట పరిమాణాన్ని తగ్గించటం ద్వారా తీసుకునే ఆహార పరిమాణాన్ని తగ్గించటం అనేది బేరియాట్రిక్ సర్జరీలోని ప్రాథమిక సూత్రం. BMI 30కి పైన ఉండి హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి వాటితో బాధపడుతున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీలు చేయటం మంచి ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రస్తుతం గ్యాస్ట్రిక్ బ్యాండ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, డియోడినల్ స్టిచ్ అని 4 రకాల బేరియాట్రిక్ సర్జరీలను చేస్తున్నారు. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ పద్ధతిలో మన జీర్ణాశయంలో ఆకలిని కలుగజేసే గ్రిలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కేంద్రానికి బ్యాండేజ్ వేస్తారు. బ్యాండేజ్ వల్ల హార్మోన్ ఉత్పత్తి అయ్యే భాగం సన్నబడుతుంది.
కొంచెం తిన్నా కడుపు నిండిందని మెదడుకు సంకేతం వెళ్తుంది. దీంతో క్రమంగా బరువు తగ్గుతారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో జీర్ణాశయం సామర్థ్యాన్ని 10% తగ్గిస్తారు. గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ బైపాస్ విధానంలో జీర్ణాశయాన్ని 2 భాగాలుగా చేసి పైభాగానికి నేరుగా చిన్న పేగును తీసుకొచ్చి కలుపుతారు. దీంతో ఎంత తిన్నా జీర్ణం కాదు. చిన్న జీర్ణాశయం వల్ల త్వరగా నిండిపోతుంది. అరగని అన్నం చిన్న పేగుల్లోకి వెళ్తుంది. 150 కేజీలకు మించి బరువు ఉన్నప్పుడు ఇది చేస్తారు. స్టిచ్ పద్ధతిలో జీర్ణాశయాన్ని కట్ చేయకుండా కుట్లు వేస్తారు. మనకు ఏ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనే దానికి సింపుల్ చిన్న రూల్ ఉంటుంది, చిన్న థంబ్ రూల్. అంటే ఇప్పుడు ఒక 160 సెంటీమీటర్స్ అనుకోండి, 160 సెంటీమీటర్స్ ఉన్న హైట్ ఉన్న వాళ్ళు ఒక 1 తీసేస్తున్నారు అనుకోండి, దాంట్లో మిగిలిపోయేది 60 ఉంటుంది కదా. సో ఐడియల్ వెయిట్ ఫర్ ఏ 160 సెంటీమీటర్స్ పర్సన్ ఈజ్ 60 కేజీస్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ 160 కేజీస్ ఉన్న 160 హైట్ ఉన్న పర్సన్ ఒకవేళ ఇఫ్ హీ ఈజ్ సమ్ 240 260 అలా ఉన్నారనుకోండి, సో దాని అర్థం ఏంటి, 100 కేజీస్ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు. సో 100 కేజీస్ 160 వాళ్ళ ఉన్న వెయిట్కి ఇది చేసేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉంటుందో దాన్ని ఎక్సెస్ వెయిట్ అంటాం. సో ఆ ఎక్సెస్ వెయిట్లో మనం బేరియాట్రిక్ సర్జరీ ద్వారా 60 to 80% మనము తగ్గించుకునే ప్రయత్నం చేసేసుకోవచ్చు. బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవటం ద్వారా మన ఎత్తుకు తగ్గట్టుగా ఉండాల్సిన బరువుకు రాలేకపోవచ్చు. అయితే అధిక బరువులో దాదాపు 80% వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 70 కేజీల బరువు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల వరకు బరువు ఉన్నాడనుకోండి. ఇలాంటప్పుడు పొట్టను కుట్టువేసే ఈ సర్జరీలను చేయించుకోవటం ద్వారా 90 లేదా 80 కేజీల బరువుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలు అనేవి మేజర్ సర్జరీలు కాబట్టి వీటితో కొన్ని రకాల సమస్యలు కనిపించే అవకాశం ఉంది. బేరియాట్రిక్ సర్జరీలను ఇప్పుడు వైద్య రంగం మెటబాలిక్ సర్జరీలుగా గుర్తిస్తోంది. పొట్టకు కుట్టువేయటం ద్వారా కేవలం బరువు మాత్రమే తగ్గటం కాకుండా రక్తపోటు అదుపులోకి రావటం, గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు తగ్గటం, శరీరంలో జీవక్రియల రేటు వేగం పుంజుకోవటం, ఇలా అనేక రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా మెరుగుపడుతోంది. దీంతో ఏళ్ల కొద్దీ ఇన్సులిన్ ఇంజెక్షన్ల మీద ఆధారపడుతున్న వాళ్ళు కూడా బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకున్న తర్వాత మాత్రల వాడకంలోకి వచ్చేస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా షుగర్ అనేది ఇది ఒక మిరాకిల్ సర్జరీనే అండి. ఎందుకంటే నా పేషెంట్స్ చాలామందికి ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకు ఫస్ట్ పోస్ట్ ఆఫ్ డే నేను ఇన్సులిన్ కూడా బంద్ చేసిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఇంకొంతమందికి అయితే ఇన్సులిన్ హెవీ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళను డోసేజ్ కాలక్రమేణా 1 monthలో మెల్లగా వాళ్ళను ఇన్సులిన్ డోసేజ్ అంతా తగ్గించేసి ట్యాబ్లెట్స్ మీద కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా వచ్చేసింది. కాబట్టి అంత చాలా మెటబాలిక్ కాంబినేషన్ షుగర్ అనేది చాలా మంచిగా చాలా తగ్గిపోతుందండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది ఈజ్ నాట్ ఓన్లీ వన్ టూల్. అది ఒకటి దాన్ని ఒకసారి చేంజ్ చేసుకున్నా కానీ మనం లైఫ్లో ఇండిసిప్లిన్గా ఉంటాం. మళ్ళీ చిప్స్లు, పిజ్జాస్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అవన్నీ తీసుకుంటా అంటే మాత్రం కాదు. మనం వెయిట్ లాస్ ఇది ఒక బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక టూల్ మాత్రమే. ఈ టూల్ ద్వారా మనము లైఫ్లో డిసిప్లిన్ అనేది కూడా మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. మనము తీసుకున్న తర్వాతనే మనం కాలక్రమేణా మనకు, ఎందుకంటే చాలామందికి ఒక 40-50 కేజీస్ ఒకేసారి జస్ట్ వెయిట్ లాస్ తోటే కానీ ఓన్లీ డైటింగ్ ఎక్సర్సైజ్తో తగ్గమంటే చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు మనం 30 to 40 కేజీస్ మనం బేరియాట్రిక్ సర్జరీ ద్వారా తగ్గించేసినప్పుడు వాళ్ళకు బాడీలో ఆ అలసత్వం అంతా పోయి యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఈ 3-4 ఇయర్స్ ఏదైతే పోస్ట్ బేరియాట్రిక్ ఉన్న టైంలో వాళ్ళు ఆ డిసిప్లిన్ అనేది, లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ లైఫ్ స్టైల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ పోతే అంటే మాత్రం దేర్ ఈజ్ నథింగ్ ప్రాబ్లం. అది మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మనము కాలాన్ని గడపచ్చండి. ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు అదుపులోకి రాని స్థూలకాయలకు మాత్రమే ఈ బేరియాట్రిక్ సర్జరీలు బాగా అనుకూలంగా ఉంటాయి. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే జీర్ణకోశ సమస్యలు వచ్చి చనిపోతామని అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. నిపుణుల పర్యవేక్షణలో సర్జరీ చేయించుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సర్జరీ తర్వాత ఇక ఏం తినలేమని అనుకుంటారు, కానీ ఒక స్థాయి దాటిన తర్వాత మామూలుగా తినొచ్చు. ఆపేయాల్సిన అవసరం లేదు. ఈ సర్జరీలను చేయించుకోవాలని అనుకున్నప్పుడు వీటితో ఉండే లాభనష్టాలను డాక్టర్తో చర్చించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. హెల్త్ న్యూస్ మీకోసం.
తీవ్రమైన అనారోగ్యంతో కాలేయం దెబ్బతిన్నప్పటికీ దాన్ని పునరుజ్జీవింపజేసే మందును హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బయోనెస్ట్, తులసి థెరప్యూటిక్స్ అంకుర సంస్థ, నిమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు, పరిశోధకులు కనుగొన్నారు. ఈ మేరకు కొద్ది నెలలుగా వారు జంతువులపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ పరిశోధనను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ రీజనరేటివ్ మెడిసిన్ ఇటీవల ప్రచురించింది. దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడి చికిత్స మాత్రమే ప్రత్యామ్నాయం కాగా ఈ మందు కాలేయాన్ని పునరుజ్జీవింపజేయనుందని పరిశోధకులు తెలిపారు. దీనికి తులసి 28X అని పేరు పెట్టారు. ఈ మేరకు ప్రపంచంలోనే తొలిసారిగా మూలకణాలు, ఎక్సోజోములతో జంతువులకు చికిత్స చేశారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాక 2 ఏళ్లలో మందును అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. పరిశోధనలో భాగంగా కొన్ని జంతువుల్లో కృత్రిమంగా కాలేయ సమస్యను సృష్టించారు. ఆపై వాటిని 2 గుంపులుగా విభజించారు. ఒక గుంపులోని జంతువులకు సాధారణ మందుని ఇచ్చారు. వాటిలో 14% మాత్రమే కోలుకున్నాయి, 43% చనిపోయాయి. మిగిలినవి అనారోగ్యంతోనే ఉన్నాయి. రెండో గుంపులోని జంతువులకు పరిశోధకులు మూలకణాలు, ఎక్సోజోములతో కూడిన మందుని ఇవ్వగా ఒక్క జంతువు కూడా మరణించలేదు. 100కు 100% కోలుకున్నాయి. క్రమంగా వాటిలో కాలేయం పునరుజ్జీవం అయింది. అతి తక్కువ ఖర్చుతోనే బాధితులకు సాంత్వన కలిగించేందుకు ఈ మందును కనిపెట్టామని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధితో చనిపోతున్న వారిలో 20% మంది భారతీయులే. కామెర్లు, మద్యపానం, జీవనశైలి, పలు ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో కాలేయ సంబంధిత మరణాలు తగ్గించేందుకు పరిశోధనలు నిర్వహించి మందును కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే రాత్రిపూట తగినంతసేపు నిద్రపోవాల్సిందే. ఎప్పుడైనా ఆలస్యంగా పడుకున్నా, త్వరగా లేచినా ఆ రోజంతా ఒకటే నిరుత్సాహం, నీరసం ముంచుకొచ్చేస్తాయి. కానీ రాత్రిపూట చాలినంత నిద్రపోయినా అలసట వేధిస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. రాత్రిపూట బాగానే నిద్రపోయినా మర్నాడు నీరసం ఆవహించడం వెనుక గాఢ నిద్ర లేకపోవడమే కారణమని చెబుతారు డాక్టర్లు. గాఢ నిద్రకు, అలసటకు మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమందికి రాత్రిపూట 7-8 గంటల సేపు నిద్రపోయినా మర్నాడు ఏదో తెలియని అలసట ఆవహిస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం గాఢ నిద్ర కొరవడటమే. 10-12 గంటల సేపు పడుకున్నా కూడా కంటి నిండా నిద్ర పట్టకపోతే హుషారు గల్లంతవుతుంది. నిజానికి మనకు తెలియకుండానే ఎన్నెన్నో అంశాలు ఈ గాఢ నిద్రను దెబ్బతీస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీ తెరల నుంచి వెలువడే నీలికాంతి మన మెదడును తికమకపరుస్తుంది. రాత్రిని పగలుగా భావించేలా చేస్తుంది. దీంతో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా మెదడు చురుకుగా ఆలోచిస్తుంటుంది. ఇలా మొత్తానికి గాఢ నిద్ర కరువవుతుంది. ఇక రాత్రిపూట టీ, కాఫీ తాగటం, చాక్లెట్లు, మిఠాయిలు తినటం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీంతో శరీరం విశ్రాంతి స్థితికి చేరుకోక నిద్ర దెబ్బతింటుంది. అలాగే రోజుకో రకంగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం, లేవటం వల్ల ఒంట్లో జీవగడియారం అస్తవ్యస్తమవుతుంది. దీంతో నిద్ర, మెలకువల తీరు గతి తప్పి నీరసం, నిస్సత్తువ ఆవహించేస్తాయి. కొందరికి నిద్రిస్తున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై కిందికి జారుతుంది. ఇది శ్వాస మార్గానికి అడ్డుపడటం వల్ల కాసేపు శ్వాస ఆగుతుంది. అప్పుడు వెంటనే మేల్కొని గట్టిగా గురక పెడుతూ తిరిగి శ్వాస తీసుకుంటుంటారు. ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతుంది. దీంతో గాఢ నిద్ర కరువవుతుంది. రక్తంలో ఆక్సిజన్ తగ్గటం వల్ల పగటిపూట మగతుగా, నిస్సత్తువుగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్లు తగినంతగా విడుదల కాకపోతే జీవక్రియ మందగిస్తుంది. దీంతో నిద్ర ప్రక్రియ కూడా దెబ్బతింటుంది. నిద్రలేమితో థైరాయిడ్ పనితీరు తగ్గుతుంది. ఇలా ఇదొక విషవలయంగా తయారవుతుంది. ఫలితంగా అదే పనిగా నీరసం కమ్ముకొస్తుంటుంది. ఇక పడక గది మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్నా, గాలి సరిగా ఆడకపోయినా, పరిసరాల్లో వాహనాల హారన్ మోతల వంటి చప్పులు వినిపిస్తున్నా నిద్రకు విఘాతం కలుగుతుంది. రక్తహీనత, విటమిన్ B12 లోపం, కాళ్లలో చిరచిర, ఆయాసం వంటి సమస్యలు కూడా నిద్రకు భంగం కలిగించేవే. కాబట్టి గాఢ నిద్రను దెబ్బతీస్తున్న అంశాలను గుర్తించి సరిచేసుకోవటం చాలా ముఖ్యం. పడక గదిలో మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచాలి. రాత్రిపూట మితాహారం మేలు. పడుకోవటానికి 2 గంటల ముందే భోజనం చేసేయాలి. పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
రాత్రివేళ కాఫీ, టీ, కూల్ డ్రింక్లను తాగకపోవడమే ఉత్తమం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నిద్రలేమి సమస్యగా మారినప్పుడు తగు చికిత్స తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, పడుకునే ముందు గ్లాసు పాలు తాగటం మేలు. ఇలాంటి జాగ్రత్తలు గాఢ నిద్రకు తోడ్పడతాయి. అప్పుడు ఉత్సాహం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనన్న భయం చాలా మందిని వెంటాడుతుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కానివే ఎక్కువగా ఉంటాయి. రొమ్ముల్లో మార్పులు, సంకేతాలపై కాస్తంత అవగాహన పెంచుకోవడం, నడివయసు దాటాక ప్రతి ఏటా మెమోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డప్పటికీ ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల సాయంతో క్యాన్సర్ కోర్ల నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. రొమ్ము క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికెక్కువ? మహిళల్లో మొట్టమొదటి స్థాయిలో అత్యధిక శాతంలో ఉన్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది, ఏజ్ ఆఫ్ మెనోపాస్ ఇది కూడా పెరిగిందనమాట. అండ్ లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ మారిపోయాయి అన్నమాట. అండ్ ఊబకాయం ఒకటి. అండ్ దానివల్ల ఇప్పుడు టీనేజ్ గర్ల్స్కి చాలా వరకు 30% గర్ల్స్కి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని వస్తుంది. దానివల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, నెలసర్లు, ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా పిల్లలు కలగటానికి ప్రాబ్లమ్స్ అవటము. దే ఆర్ హై రిస్క్ ఫర్ దీస్ క్యాన్సర్స్. కొంచెం 5 to 10% బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ హెరిడిటరీ ఉంటుంది, వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికన్నా ఎక్కువ, ఇద్దరికి ముగ్గురికి అట్లా ఇలా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు కూడా హై రిస్క్ కిందకు వస్తారు. వాళ్ళు కూడా ఈ బ్రెకా టెస్ట్ చేయించుకోవటం మంచిది. హాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజెలినా జోలీ గారికి బ్రెకా పాజిటివ్ వస్తాం వల్ల ముందే బైలేటరల్ మాస్టెక్టమీ అండ్ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది. అలానే ఓవేరియన్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత 2 ఓవరీస్ తీసేస్తే ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది 90%. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 50-55% రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చా? 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కూడాను మ్యామోగ్రఫీ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవటం వల్ల యూజువల్గా ఒక బ్రెస్ట్లో గడ్డ ఉందనుకోండి, మన చేతికి తగలాలంటే ఒక రెండు ఇంత సైజ్ అని ఉండాలంటే 2 సెంటీమీటర్లు అన్నా ఉండాలి. చెర్రీ సైజ్ అన్న ఉంటేనే మన చేతికి తగులుతుంది. కానీ ఈ మ్యామోగ్రఫీలో చిన్నగా మిల్లీమీటర్ ఆవగింజ సైజులోనే తెలుస్తుంది అనమాట. అప్పుడు డెఫినెట్గా అంత చిన్న దశ, అంత ఆరంభ దశలో మనం కనిపెడితే డెఫినెట్గా దాని పరిణామాలు తగ్గుతాయి అండ్ క్యూర్ రేట్స్ కూడా పెరుగుతాయి అనమాట. అబౌవ్ 95% క్యూర్ రేట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు ఇలా చెప్పినా కానీ అవేర్నెస్కి వెళ్ళినప్పుడు, ఒక చీర ఖరీదు కాదు ఈ టెస్ట్లన్నీ. సంవత్సరానికి ఒక్క చీర కొనుక్కోలేదు, ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే చాలామంది లైఫ్స్ సేవ్ అవుతాయి. అండ్ భయం అంటారు, అది కూడా కాదు, భయం అంటారు. భయం అంటే ఎలాగో వచ్చేది వస్తుంది, కానీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవటం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా వేరీడ్ బయాలజీ. అంటే బయాలజీ అంటే దాని తత్వం, ఆ ట్యూమర్ తత్వం చాలా కొన్ని మైల్డ్గా ఉంటాయి, కొన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట. ఇఫ్ అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే మన చేతికి తగిలేసరికి చాలా మందికి వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యి స్టేజ్ 4లో వస్తున్నారు. అందుకని ఇలా టెస్ట్ చేయించుకోవటం వల్ల చాలా ఒకేలా అగ్రెసివ్ క్యాన్సర్స్ అయినా కూడా ఆరంభ దశలో మనం కనిపెడతాం కాబట్టి దాని యొక్క పరిణామాలు, స్ప్రెడ్ రేట్ అన్నీ తగ్గుతాయి. సో మనకి క్యూర్ రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. రొమ్ము క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొన్ని దశాబ్దాల క్రితం చూసుకుంటే, ఒక 4-5 దశాబ్దాల క్రితం చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే బ్రెస్ట్ మొత్తము, దానిపోయిన మజిల్స్ అన్నీ తీసి బోధ చేయిలాగా ఉన్ని చాలా సఫర్ అయ్యేవాళ్ళు స్త్రీలు. కానీ ఇప్పుడు అసలు బ్రెస్ట్ తీయాల్సిన అవసరమే లేదు. దాని వరకు గడ్డను, దాని పక్కన నార్మల్ టిష్యూ 1 సెంటీమీటర్ తీస్తే ఆ బ్రెస్ట్ ఎలా ఉంటుంది, ఈ బ్రెస్ట్ కూడా కాస్మెటికల్గా అలానే ఉంటుంది. అండ్ ఆంకాలజీ వైజ్ కూడా సేఫ్
అండ్ క్యూర్ రేట్స్ 5 ఇయర్ సర్వైవల్ రేట్స్ అన్నీ కంపేరిటివ్గా బ్రెస్ట్ తీసిన దానికి, కొంచెం తీసిన దానికి, మొత్తం తీసిన దానికి సిమిలరే ఉంటాయి అన్నమాట. అందుకని ఏం వరి అవ్వక్కర్లా. చాలా మందికి ఏంటంటే సైకలాజికల్ ట్రామా, బ్రెస్ట్ ఒకటి తీసేస్తే ఏ స్త్రీకైతే సైకలాజికల్గా చాలా వాళ్ళు బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో అందుకని బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు, దాని వరకు గడ్డ వరకు తీస్తే సరిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కానీ. లింఫ్ గ్రంథులు కూడా మొత్తం ఎర్లీ స్టేజ్లో వస్తే సెంటినల్ నోడ్ అని చేస్తాం, అంటే ఎఫెక్ట్ అయిన గ్రంథే తీసి టెస్ట్కి పంపుతాం. అది నెగిటివ్ వస్తే మొత్తం తీయక్కర్లా, అది పాజిటివ్ వస్తేనే మొత్తం తీస్తామన్నమాట. సర్జరీ వైజ్ కూడా మెరుగైన పద్ధతులు వచ్చినాయి. అండ్ కీమోథెరపీ వైజ్ కూడా టార్గెటెడ్ థెరపీ అని, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్కి మంచి మందులు వచ్చినాయి. అండ్ రేడియేషన్ కూడా చాలా ప్రిసిషన్ థెరపీ, అంటే ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్కి రేడియేషన్ ఇస్తే వెనకున్న లంగ్కి, వెనకున్న హార్ట్కి దాని రేడియేషన్ ప్రభావం పడి చాలా లంగ్ న్యూమోనైటిస్ అని, హార్ట్ అటాక్స్ అని వచ్చాయి. కానీ ఇప్పుడున్న మెషిన్స్లో చాలా ప్రిసిషన్, అంటే ఆ పార్ట్ వరకే వెళ్తుంది రేడియేషన్, పక్కనున్న టిష్యూస్ చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇమ్యూనోథెరపీ అని వచ్చింది అడ్వాన్స్ స్టేజెస్కి. వీళ్ళకి మామూలుగా ఎర్లీ స్టేజెస్ కూడా ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ టైప్లో ఇమ్యూనోథెరపీ అనేది వాడుతున్నాం అన్నమాట. భయం అవసరం లేదు. డాక్టర్ చెప్పినట్టు ఈ వైద్యం చేయించుకోవటం వల్ల డెఫినెట్గా ఈ క్యాన్సర్ నుంచి విజయం సాధిస్తారు. రొమ్ము క్యాన్సర్ను నివారించుకోవచ్చా? రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే జస్ట్ మన లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి. అంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తాం, ఒబీసిటీ లేకుండా ఉబ్బకాయం తగ్గించుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం, హెల్దీ ఫుడ్స్ తింటాం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అంటే కూరగాయలు పండ్లతో కూడిన ఆహారం తింటాము. అదే కాకుండా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. ఎర్లీ డిటెక్షన్ అయితే ఆల్మోస్ట్ అబౌవ్ 95% క్యూర్ ఉంటుందన్నమాట. తొలి దశలోనే క్యాన్సర్ ఆనవాళ్లను పసిగడితే బ్రెస్ట్ క్యాన్సర్ను మనం చాలా వరకు జయించవచ్చు. రొమ్ముల్లో అనుమానిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా మెమోగ్రామ్ పరీక్షను చేయించుకోవాలి. ఆరంభ దశలోనే చికిత్స మొదలు పెడితే రొమ్ముల్లో క్యాన్సర్ పూర్తిగా నయమైపోతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో అజీర్తి, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు మెత్తగా దంచిన ధనియాల పొడికి కాస్త పాత బెల్లాన్ని కలిపి చిన్న ఉండలాగా చేసుకుని భోజనానికి ముందు తీసుకోండి. వేధించే అజీర్తి, పొట్ట ఉబ్బరం బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.